ఏం వస్తా ఉంది సార్ గురులక్ష్మి కాసులో. ఇక మాకి బాధలకి ఇంట్లో యజమానులు కష్టపడేది అయ్యలేదు, మా చేతులు అయ్యలేదు. ఇంక అదే మేము బలుసుకుంటా ఉన్నాం సార్. ఏమంటే ఇక మాకి కాయలాలకి కషాయాలకి ఇంట్లో ఏదన్నా సమస్య ఉంటే దానికి ఇంత దీనికి లూజ్ చేసుకుంటా ఉన్నాం. ఆడబిడ్డలు వస్తే వాళ్ళ కష్ట సుఖాలు చూసుకొని దీనికి బలుసుకుంటా ఉన్నాం. మొన్న బాగలేకుండా అయిపోయిండే, అక్కడ ఇరుపాకు సిక్కిపోయింటమే, ఆవిడంతా బాధకి ఆయా ఏమి నష్టమేమి లేదు. అది వస్తూ ఉండేదానికి మాకు ఇట్లా ఒక 10,000 15,000 వరకు ఖర్చు అయ్యా. అది వచ్చిన దానికి ఇట్లా ఏమో సిరాప్ కంట మాత్రల కంట దానికి దీనికి బాగా మాకు సౌలభ్యం అవుతా ఉంది సార్. నాకేమో ఒకతార సొంకుతారా అయిండే, అందుకు పోయింటిమి సార్. ఆ 2,000 మాకి అనుకూలమాయ. ఇప్పుడు ఆరాంగా ఉంది, వచ్చేదానికి మా కష్టాలకి అనుకూలము బాగుంది. మేము తీసుకుంటాము. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఎవడన్నా ఏమన్నా బాధ అంటూ వస్తే ఇంక వాళ్ళ బాధను నెరవేర్చాలి కదా సార్. కాదు వాళ్ళ బాధ నెరవేర్చాలా. ఇక మేము అయినంత మేము మా కష్టాలు సుఖాలు చూసుకొని ఇంక మేము కండిషన్గా ఉండేకి ఇంట్లో వాళ్ళు నేరంగా మమ్మల్ని చూసుకోవాలి కదా. చూడు ఇంత ఇది వస్తూ ఉంది, మాకేమిటికి నువ్వు అమ్మ బలిసేయలేదు, అమ్మకి ఏం మేము సౌకారం చేసేది అంటే ఇంట్లోనే వాళ్ళు అనుకుంటారు కదా. అందుకే అన్నిటికీ మాకు అనుకూలము బాగుంది. బాగా 2,000 వేస్తూ ఉండేదానికి మాకు అనుకూలము బాగుంది. మా బాధలకిను బాగా అనుకుంటా ఉంది సార్.